హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిల్లీ స్టోరీస్. ఇవాళ మా లియో గాడికి హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ షిజూస్కి హెయిర్ ఉంటేనే బాగుంటుంది, నాకు కూడా హెయిర్ ఉంటేనే ఇష్టం. కానీ సమ్మర్ కదా, హెయిర్ ఎక్కువ ఉంటే అంత వాడికి కంఫర్ట్గా ఉండదు, కొంచెం నీట్గా కట్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇవాళ గ్రూమింగ్కి ఇద్దామని తీసుకొని వచ్చాము. వీళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఏమేమి కావాలి అని. హెయిర్ మాది జీరో ట్రిమ్ కాకుండా నేనైతే కొంచెం హెయిర్ పెట్టమని చెప్పాను, మరి మొత్తం ట్రిమ్ చేస్తే బాగోదు అని చెప్పి. ఎంత లెవెల్ వరకు చేయాలి అని నాకు కొంచెం చేసి చూపిస్తున్నారనమాట, ఇంత చేస్తే సరిపోతుందా అని. నేను ఈ లెవెల్ కంటే ఇంకొంచెం తగ్గించమని చెప్పాను. ఇంకో 3-4 మంత్స్ ఆగితే అదే పెరిగిపోతుంది, అంతలోపు సమ్మర్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వీళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికైతే వచ్చేసా. ఇంటికి వచ్చాక ఏసీ అయితే క్లీన్ చేసుకుంటున్నాం. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. మీ ఊర్లో కూడా ఎండలు ఉన్నాయా? ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చేసేది ఏంటంటే ఏసీలో ఉన్న ఈ మెషిన్ క్లీన్ చేస్తా. బట్ ఇప్పుడు ఊరి నుంచి మా కజిన్ వచ్చాడు, సో డీప్ క్లీనింగ్ అయితే చేద్దాము అని చెప్పి చేస్తున్నాడు అనమాట. నేను జస్ట్ అన్నీ హెల్ప్ చేస్తున్నా, ఇటు అటు అందిస్తూ. లోపల ఎంత డస్ట్ ఉందంటే నేను ఆ మెష్ క్లీన్ చేసే ఎవ్రీ ఇయర్ తెగ ఏసీ మొత్తం క్లీన్ చేసేసా అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు లోపల పార్ట్స్ అన్నీ చూస్తుంటే అసలు ఇంత డస్ట్ ఉందా అనుకున్నా. యాక్చువల్లీ ఇది నేను ఉండే బెడ్రూమ్లో ఏసీని, అందుకనే ఇంత శ్రద్ధగా క్లీన్ చేయించుకుంటున్నా, పక్కనే ఉండి ఏం కావాలన్నా అందిస్తూ. ఇంకా ఏసీ క్లీన్ చేయగానే అది చూసి మా డాడీ వాళ్ళ బెడ్రూమ్లో ఏసీ కూడా క్లీన్ చేయమని రిక్వెస్ట్ చేశాడనమాట. ఇంకా అలానే మా డాడీ వాళ్ళ రూమ్లో ఏసీ కూడా పార్ట్స్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి ఫిట్ అయితే చేసేసాడు మా అన్నయ్య. ఇంకా అంతలోపు గ్రూమింగ్ అయిపోయింది అని చెప్పి గ్రూమింగ్ వాళ్ళు అయితే కాల్ చేశారు. లియోన్ అయితే వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసారు. చూడండి వీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో. కామెడీగా ఉన్నాడు కానీ కొన్ని రోజులకి బాగానే ఉంటాడు. సీ యూ నెక్స్ట్ స్టోరీ.